హలో అందరికీ ఈరోజు మనము ప్లీ బార్గెనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ప్లీ బార్గెనింగ్ అంటే ఇప్పుడు అక్యూజ్డ్ ఏదైనా ఒక అఫెన్స్ చేశాడంటే ఆ అఫెన్స్కి ఒక ప్రిస్క్రైబ్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది కదా, దాన్ని బార్గెన్ చేసి అక్యూజ్డ్ విక్టిమ్తో తగ్గించుకోవచ్చా అనే కాన్సెప్టే మనకి ఈ ప్లీ బార్గెనింగ్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక అఫెన్స్ చేశాడు, ఆ అఫెన్స్కి పనిష్మెంట్ 3 years 5 years అలా ఉందంటే దాన్ని అతను బార్గెన్ చేసి తగ్గించుకోవచ్చా, అదే మనకి ఈ ప్లీ బార్గెనింగ్ కాన్సెప్ట్. ఇది మనకి బిఎన్ఎస్ఎస్లో చాప్టర్ 23లో సెక్షన్ 289 నుంచి 300 వరకు మెన్షన్ చేసి ఉంటారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. అంటే ఏ అఫెన్స్లో అతను అలా ప్లీ బార్గెన్ చేసి ఆ అఫెన్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పనిష్మెంట్ని తగ్గించుకోవచ్చు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్యూ కేసెస్లో మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. అంటే మీరు చేసిన అఫెన్స్ కానీ అప్ టు 7 years వరకు ఉన్నట్లయితే అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది అనమాట. దాంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ కన్విక్టెడ్ పర్సన్ అనమాట. అంటే మీరు ఏ కోర్టులో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అఫెన్స్కి ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యాయో ఆ కోర్టులో మీరు ఆల్రెడీ ప్రీవియస్గా కన్విక్ట్ అయి ఉన్నారంటే మళ్ళీ మనకి ఈ ప్లీ బార్గెనింగ్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవ్వదన్నమాట. అలాగే ఇంకా కొన్ని అఫెన్సెస్లో కూడా ఈ ప్లీ బార్గెనింగ్ కాన్సెప్ట్ అప్లికబుల్ అవ్వదు. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన అఫెన్స్ వచ్చేసి అగెయిన్స్ట్ విమెన్ ఆర్ఎల్స్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ ఆర్ఎల్స్ అగెయిన్స్ట్ సోషియో ఎకనామిక్ అఫెన్సెస్. సో ఈ అఫెన్సెస్ కానీ మీరు చేసినట్లయితే మీకు ఈ ప్లీ బార్గెనింగ్ కాన్సెప్ట్ మీ పైన అప్లికబుల్ అవ్వదన్నమాట. ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే ప్రీవియస్లీ మీరు ఎప్పుడు కన్విక్ట్ అవ్వలేదు, అలాగే మీరు చేసిన అఫెన్స్ వచ్చేసి ఓన్లీ అప్ టు 7 years వరకు మాత్రమే ఉందన్నమాట. సో అప్పుడు మాత్రమే ఈ ప్లీ బార్గెనింగ్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో కాబట్టి ప్రొసీజర్ ఏం చెప్తుందంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. సో ఎవరైతే ప్రీవియస్గా అదే కోర్టులో కన్విక్ట్ అవ్వలేదో మీరు చేసిన అఫెన్స్ వచ్చేసి ఫస్ట్ అఫెన్స్ అయినప్పుడు మీరు అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అనమాట. లైక్ మీరు ప్లీ బార్గెనింగ్కి రెడీగా ఉన్నారు అనేసి చేయొచ్చు అనమాట. అలా చేసినప్పుడు అది ఎన్ని రోజుల్లో చేయాలంటే ఒక 30 days టైం ఇస్తారండి. ఛార్జెస్ ఫ్రేమ్ చేసినాక ఆ 30 days లోపల మీరు ప్లీ బార్గెనింగ్ అప్లికేషన్ ఫైల్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే మీకు మళ్ళీ వాళ్ళు నోటీస్ ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైనెంట్ కానీ మ్యాజిస్ట్రేట్కి కంప్లైంట్ చేస్తుంటే కంప్లైనెంట్కి నోటీస్ ఇస్తారు, విక్టిమ్కి నోటీస్ ఇస్తారు. అదే ఆ రిపోర్ట్ కానీ ఇప్పుడు కేసు వచ్చేసి ఎలా ఫైల్ అయిందంటే పోలీస్ రిపోర్ట్ ద్వారా ఫైల్ అయింది. అంటే పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ని పంపించారనమాట కోర్టుకి. సో అలాంటప్పుడు ఆ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత కంప్లైనెంట్ ఉంటే కంప్లైనెంట్, విక్టిమ్ ఉంటే విక్టిమ్, వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళనందరినీ పిలిపించి వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి ఒక 60 days టైం ఇస్తారనమాట ఆ వర్కౌట్ చేసుకోవడానికి ప్లీ బార్గెనింగ్ కాన్సెప్ట్ని. సో ఆ టైం లోపల మీరు ప్లీ బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. ఇదండి మనకి ప్లీ బార్గెనింగ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.